ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫుల్ బిజీ అయిపోయారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మేనిఫెస్టోలోని ప్రధాన హామీలైన కబేళాల నిషేధం, రుణమాఫీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. అలాగే అధికారులంతా 15 రోజుల్లో తమ ఆస్తులను ప్రకటించాలని ఆదేశించారు. పనిలో వేగం పెంచారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆస్తుల వివరాలు వెల్లడించాలని నిన్న మంత్రుల్ని ఆదేశించారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులకు అవే ఆదేశాలిచ్చారు సీఎం. 15 రోజుల్లో స్థిర, చర ఆస్తుల వివరాలన్నీ అందజేయాలని చెప్పారు. లోక్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఆదిత్యనాథ్. డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపైన దృష్టి పెట్టారు సీఎం ఆదిత్యనాథ్. సంకల్ప పత్రాన్ని అధికారులు పూర్తిగా చదవాలని ఆదేశించారు. ప్రధాన హామీలైన కబేళాల నిషేధం, రైతు రుణమాఫీపై దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు సీఎం. దీంతో ఇవాల్టి సమావేశానికి కూడా మేనిఫెస్టో కాపీలతో వచ్చారు అధికారులు. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో అధికారులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు సీఎం. ప్రతి అధికారి ఏడాదిలో 100 గంటలు స్వచ్ఛతా కార్యక్రమాలకు కేటాయించాలని చెప్పారు. इस विचार के साथ मैं गांव-गांव और गली-गली स्वच्छ भारत मिशन का प्रचार करूंगा. వీఐపీ కల్చర్ ను దూరంగా పెట్టాలని నిర్ణయించారు. బుగ్గ కార్లు వాడొద్దని ఆదేశించారు. అయితే దీనిపై కేంద్ర మంత్రి ఉమాభారతి మరోలా రియాక్ట్ అయ్యారు. దీనితో కొత్త సమస్యలొస్తాయని చెప్పారు. अगर कोई मंत्री अपनी ड्यूटी पे जा रहा है तो लाल बत्ती भी हो और ट्रैफिक भी रोका जाए. अगर कोई मंत्री किसी मीटिंग में जा रहा है, बहुत जरूरी है, तो फ्लाइट भी 5-7 मिनट डिले हो सकती है, क्योंकि एक मीटिंग अगर पोस्टपोन हो गई तो कई डिसीजन 6 महीने के लिए जाते हैं ऊपर, और उसमें एक दिन का करोड़ों करोड़ का नुकसान होता है अगर वो कोई प्रोजेक्ट मंजूर नहीं हुआ तो. लेकिन अगर कोई मंत्री किसी शादी में भाग लेने जा रहा है, ही हैज टू गिव इन राइटिंग ना, राइटिंग में जाता है ना स्टाफ से कि मंत्री जी कहाँ जाएंगे, तो ना फिर लाल बत्ती होना, ना ट्रैफिक रुकना, ना फ्लाइट रुकना. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో లోక్ భవన్ లోనూ మార్పులు చేస్తున్నారు. పాత సీఎం, డిప్యూటీ సీఎం నేమ్ ప్లేట్లను తొలగించి కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ మౌర్య, దినేష్ శర్మల నేమ్ ప్లేట్స్ పెట్టారు. సీఎం అధికారిక నివాసం దగ్గర వేద పండితులు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.